సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గాపురం వద్ద లారీని వెనక నుంచి కారు ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. అయితే వ్యూవర్స్ కి డిస్క్లైమర్, ఇప్పుడు చూపించబోయేటువంటి విజువల్స్ కొంచెం చూడడానికి కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు. చాలా దారుణమైనటువంటి ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూపిస్తున్నాం. ఆగి ఉన్నటువంటి లారీని, సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ఆగి ఉన్నటువంటి లారీని వెనక నుంచి ఒక కారు ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందితే మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్, అలాగే కానిస్టేబుల్ బ్లెస్సింగ్స్ స్పాట్లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఇంకా సమాచారం అందాల్సి ఉంది. విజువల్స్లో మనం చూస్తున్నాం, కారు పూర్తిగా ఫ్రంట్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. టాప్ కూడా లేచిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఆగి ఉన్న లారీని ఈ కారు వెనక నుంచి వచ్చి ఢీకొట్టినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి, ఏ పరిస్థితుల్లో ఇలా వెనక నుంచి అంత దారుణంగా ఢీకొట్టింది కారు అనేది తెలియాల్సి ఉంది.